ఈరోజు పల్నాడు ప్రజానాడి న్యూస్ ఛానల్ దిగ్విజయంగా ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ తృతీయ వార్షికోత్సవం జరుపుకుంటూ అదే సందర్భంలో నూతన భవనంలోకి మారడం కూడా సంతోషకరమైన విషయం. వాస్తవాల్ని ప్రతిబింబించే విధంగా పల్నాడు ప్రజానాడి న్యూస్ ఛానల్ పల్నాడి ప్రజల మనోభావాల్ని, కష్ట నష్టాలని అన్నింటినీ కూడా అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని వచ్చి మరింత ప్రజాదరణ పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఈ ప్రాంతంలో జరిగిన అనేక అంశాలని కూడా గతంలో జరిగిన ప్రజా వ్యతిరేకమైన విధానాలని కానీ దోపిడీని కూడా ఇక్కడున్న ఎవరైతే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని మీద ఫోకస్ చేసి గతంలో జరిగిన దోపిడీని కానీ మరి వాటిని వెలికి తీస్తే ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ జరిగిన అన్యాయాల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పల్నాడు ప్రజానాడి ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంతకన్నా పెద్ద భవనంలోకి వచ్చే స్థాయికి ఎదగాలని చెప్పేసి